హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే అది చూడండి, మీకు అర్థమవుతుంది. మనము ఇప్పటి నుంచి వీడియోస్లో మన బెంగాలీ ఆంటీ రాదు, ఇంకా ఆమెకు వీలవుతలేదని చెప్పింది, అందుకే రాదు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ అంటారు కదా, రవ్వ. నెక్స్ట్ చక్కెర కూడా మనకు కావాల్సినంత తీసుకోవాలా. తర్వాత నెయ్యి, కొంచెం ఉప్పు కూడా పడుతుంది దీంట్లోకి. మళ్ళీ ఇలాచీలు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలా. అలాగే మైదా పిండి, నూనె, ఆయిల్ ఇంతే పడతాయండి దీంట్లోకి. ఇప్పుడు దీన్ని ఎట్లాగా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా పిండిలో కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలా. కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకోవాలా. మీకు స్లోగా చూపిస్తున్నాను, ఎందుకంటే క్లియర్గా అర్థం అవ్వాలనేసి కొంచెం స్లోగా చూపిస్తున్నాను. అయితే పిండిని ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలా. కలుపుకొని దీంట్లో వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటా కలపాలా. ఒక్కసారి వాటర్ వేయొద్దు, వాటర్ వేసుకుంటా మన చపాతీకి ఎట్లా అయితే మనము పిండిని ప్రిపేర్ చేసుకుంటామో, పిండి పిసికి కలిపి, అదేవిధంగా మనం దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా వేసినాక కొంచెం ఆయిల్ వేయాలి దీంట్లోకి. వేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ ప్యాన్లోకి మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి ఎందుకంటే మనము రవ్వని ఈ నెయ్యిలో మంచిగా వేయించుకోవాలా. అంటే మనము మామూలుగా స్వీటు చేస్తాం కదా, దాన్ని ఏమంటారు, సిరా అంటారు కొందరు, మరి కొందరు ఏమంటారో తెలియదు, నాకైతే ఐడియా లేదు. అయితే ఇప్పుడు దీంట్లోకి మనం ఇప్పుడు రవ్వ యాడ్ చేసేస్తున్నాము. రవ్వ ఇట్లా కలుపుకుంటూనే ఉండాలా. మొత్తము నెయ్యిలోనే ఇట్లా రవ్వను బాగా వేయించాలి. బాగా వేయించిన తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని, వాటర్ అంటే ఇట్లా కలుపుతూనే వాటర్ పోయాలా. మనము ఉప్మాలో కానీ దీంట్లో ఉప్మా చేసుకున్నప్పుడు ఎట్లయితే మనము వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు, రవ్వ పోస్తున్నప్పుడు మనము ఎట్లయితే మనం ఉండలు కడతాయో అట్లా ఇంట్లో కూడా ఉండలు కడతాయి. ఆ ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం మరిగింది కదా, ఇట్లా కొంచెం మరిగిన తర్వాత దీన్ని బాగా కలిపిన తర్వాత, మరిగింది కదా, ఉడికిన తర్వాత కొంచెము దీంట్లోకి షుగర్ వేసుకోవాలి. చక్కెర మేమైతే ఎక్కువనే వేసినాం, స్వీట్ కాబట్టి మీ చాయిస్. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ దీనికి కొంచెం ఎక్కువ స్వీట్ అయితేనే బెటర్, ఎందుకంటే మనకు ఆల్రెడీ పిండి ఉంటుంది కాబట్టి ఆ పిండి సప్పగా అయిపోతుంది. కాబట్టి దానికంటే దీంట్లో షుగర్ ఎక్కువ ఉంటేనే అది కొంచెం మంచిగా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము చక్కెర వేసిన తర్వాత దీన్ని కొంచెం పల్చగా అయింది కదా, కొంచెం దగ్గరకు అయ్యే వరకు మనము దీన్ని ఇట్లనే కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలా. ఇది కూడా వేసి కలుపుకోవాలా. ఆ ఉండలన్నీ లోపల ఏం ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలా. బాగా కలపాలా. అట్లా ఉండలు కడితే కట్టకుండా దాన్ని కలిపేసి ఇప్పుడు దీన్ని మనము దించేద్దాము. ఎందుకంటే ఎక్కువ గట్టిగా అయితే మళ్ళీ మనకు ఇది అవుతుంది. మామూలుగా పక్కన పెట్టిన తర్వాత చల్లారిన తర్వాతనే మనం వాడాలి. దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. దీన్ని ఇట్లా చల్లార్చిన తర్వాత గట్టిగా అయింది. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇట్లా చేసుకొని ఆ మధ్యలో ఆ సిరని పెట్టుకోవాలి. ఆ రవ్వ సిరని పెట్టుకొని సేమ్ మన పోలేలకు ఎట్లా చేస్తామో అట్లానే అట్లా చేతో అనుకుంటా దాని మధ్యలోకి లోపలికి నెట్టుతూ దీన్ని పైకి లాగుతూ పిండిని పూర్తిగా అది క్లోజ్ అయ్యేలాగా మనం చేసుకోవాలా. అంటే ఇది మీకు క్లియర్గా ఎందుకు చూపిస్తున్నామంటే, చాలామందికి వచ్చి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రాని వాళ్ళు నేర్చుకోవాలంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి క్లియర్గా అర్థం కావడానికి ఇక్కడ మీకు స్లోగా చూపిస్తున్నాను, క్లియర్గా అర్థం కావాలి. సో అనేసి క్లియర్గా హ్యాండ్లో ఎట్లా చేస్తుంది మా మదర్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నా. అట్లా చేసి దాన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు దాన్ని ఒక పక్కకి, ఎటువైనా ఒక పక్కకి దాన్ని మూసేసేయాలి. అట్లా అందులోకి సిర బయటికి రాకుండా. ఇప్పుడు దాన్ని మనం ఒక కవర్, పాలిథిన్ కవర్ తీసుకొని ఆ కవర్లో, ఏ కవర్ అయినా మనకు బెటర్, కానీ ఇప్పుడు ఇది మనమైతే డిమార్ట్ కవర్ వాడుతున్నాము. ఈ కవర్లో ఇట్లా పెట్టి దాంట్లో ఫస్ట్ ఆయిల్ రాసి ఆయిల్లో
ఈ పిండి ముద్ద పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని అలా పెట్టి ఇప్పుడు మనం ఈ కవర్తోనే ఇట్లా అంటే మొత్తం అట్లా అట్లా రుద్దుతూ ఉంటే అది పెద్దగా అవుతుంది, చపాతీ లాగానే అవుతుంది. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టేసినాం. హీట్ అయింది. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద ఇది వేసేసుకోవాలా, పెంక అంటారు కదా, తవ్వ. దీనిపైన మనము కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మన చపాతీ లాగానే దీన్ని కాల్చుకోవాలా. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ తిప్పుదాం. ఇది కాలే లోపల మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మన వీడియోలో ఇంకా ఆంటీ కనబడదు, బెంగాలీ ఆంటీ అని ఉండే కదా, ఆ ఆంటీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక రాదు మన వీడియోలో. అంటే ఆంటీకి స్ట్రగుల్ అయిపోతుంది. ఆమె వండిన వంటలే మనం చూపించినాము. మాకు ఎక్స్ట్రా బటన్ ఏం పడలేదు. కాకపోతే ఆమె నాకు టైం సరిపోతలేదు అది అంటే సరేలే మరి ఎందుకులే అనేసి ఆమె డ్రాప్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఇవి కూడా పెడుతున్న ప్రస్తుతానికైతే. ఇవి ఇప్పుడు చేసిన వంటలు కావు, లాక్డౌన్ అప్పుడు చేసినవి. ఈ వీడియోస్ ఆల్రెడీ నా దగ్గర ఉండే. ఈ వీడియోస్ అయితే పెడుతున్న ప్రస్తుతానికి. ఇంకెవరన్నా వస్తే యూట్యూబ్ చేయడానికి చూసి వాళ్ళతో చేపిస్తా, లేదంటే ఇంకా ఇట్లానే ఇక వాయిస్ ఓవర్ నేను ఇచ్చి మా మదర్ చేసినా పెట్టాలి ఛానల్లో. మీరైతే మరి కమెంట్ చేయండి. మళ్ళీ అంటే అయితే రాదు. ఇవి ఇట్లా కాల్చుకోవాలా, 2 సైడ్స్ ఇట్లా తిప్పుతూ మంచిగా ఆయిల్ వేసుకొని, లేదంటే నెయ్యి వేసుకొని, నెయ్యి తినే వాళ్ళు ఉంటే నెయ్యి పెట్టుకోవచ్చు, లేదంటే ఆయిల్ వాడే వాళ్ళు ఉంటే ఆయిల్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా ఇట్లా మనము 2 సైడ్స్ కాల్చుకుంటే మంచిగా కాలాలి. అది లోపల కూడా మంచిగా కాలితే ఇప్పుడు మంచి టేస్ట్ అవుతాయి. ఇంకొకటి ఇదిగో ఇలా అయిపోయింది ఫైనల్గా. ఈ ఒక 3 చేసి అయితే మీకు చూపిస్తున్న వీడియో కోసం. తర్వాత మిగిలినది మేము తర్వాత చేస్తాము. ఇప్పుడైతే 3 అయితే కంప్లీట్ అయినాయి. చూడండి ఇలాగ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకైతే ఆంటీ అయితే రాదు మన వీడియోస్లో, మనమే చూడాలి. ఎవరైనా వస్తే చేద్దాం, లేదంటే ఇంకా తర్వాత ప్లాన్ ఏంటో తెలియదు. సరే అండి, ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ చేసి, దానికి కూడా థ్యాంక్స్ అండి. కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేసిన వారికి కూడా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. వీడియోలో ఇంకెవరన్నా దొరికే వరకు మనము కొంచెం స్లోగానే వస్తాయి వీడియోలు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.